హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాను. ఈచ్ డే ఎ వైజ్ వర్డ్ అనేటువంటి శీర్షిక కింద నా అభిప్రాయాన్ని కొన్ని వాటి మీద వ్యక్తపరుస్తూ ఉంటున్నాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పెట్రనైజింగ్ మై వీడియో ఛానల్. ఈరోజు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఆ అలవాటుని చాలామంది మనుషుల్లో, మన సమాజంలో. కానీ పెద్దగా పట్టించుకోం. కానీ లోపల మనకు తెలుస్తూనే ఉంటుంది, చికాకుగా ఉంటుంది. ఏంటి హ్యాబిట్ అంటే సివిక్ సెన్స్కి సంబంధించిందండి. ఇట్స్ ఆల్ అబౌట్ సివిక్ సెన్స్ ఇన్ నట్ షాప్. సివిక్ సెన్స్. మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకుందాం. ఎవరో మనకు ఎదురుగా నడుచుకుంటూ వస్తుంటారు. సరే, కళ్ళు కలుసుకుంటాయి. మనుషులంగా ఎంతైనా మనం చూస్తాం, వాళ్ళు చూస్తాం. చూడగానే వెంటనే కొంతమంది, మరి ఎందుకు తెలియదు కానీ, ఏదో పెద్ద కక్ష ఉన్నట్టుగా ఫు అని వస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. ఏంటి అంత కక్ష ఏంటి ఎదుటి మనిషి మీద? ఎదుటివాడిని కాదు, తెలియదు. వాడు ముక్కు మొహం తెలియదు. అయినప్పుడు గల అసహ్యంగా ఎదుటివాడికి చికాకు కలిగించేలాగా అలా చేస్తుంటారు కొంతమంది. అది చూడగానే అస్సలు ఒక్కోసారి లాగి చెంప మీద కొట్టాలనిపిస్తుంది. ఏముంది అక్కడ? ఏమైనా కారణం ఉందా? ఒక కారణం ఉందా? ఏమీ ఉండదు. ఎందుకు ఆ అసహ్యం తోటి మనిషి మీద? నాకు అర్థం కాదు. మీరు బస్టాండ్లో చూడండి, రోడ్డు మీద చూడండి, ఇంకో చోట చూడండి. చాలామంది ఇలా తయారవుతున్నారు. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. ఇది సివిక్ సెన్స్ లేకపోవటం, అండర్స్టాండింగ్ లేకపోవటం. చదువుకున్న వాళ్ళు ఉంటారు, పెద్ద తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు దీంట్లోనూ. కానీ ఆ వెధవ హ్యాబిట్ని చాలామంది కంటిన్యూ చేస్తుంటారు. ఒకరిని చూసి ఒకరు ఫాలో అవుతుంటారు. పైగా దీంట్లో మనం చూసి ఒక తూకం చూసాడు అనుకోండి, యువతల వాడు కూడా కోపం ఇచ్చి కొద్దిగా ముందుకెళ్ళి వాడు వస్తాడు. అది చూసి ఇంకొకడు నన్ను చూసి వస్తున్నారని చెప్పి వాడు వస్తాడు. ఇట్లా ఇదొక సర్కిల్ అనమాట. ఇది ఇక బ్యాడ్ హ్యాబిట్స్కి ఇదొక సర్కిల్. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకంటే అనీజీ ప్రతి చోట మనిషికి. ఎందుకంత అప్రకటన అసూయ మనిషి పట్ల మనిషికి? అంత అవసరమా? వాడు ఎవడో మీకు తెలియదు ముందు వాడు చాలామందికి. కానీ ఒకవేళ కలిసినప్పుడు సరే కళ్ళు కలుసుకుని అనుకోకుండా మనుషులంగా హలో అని చెప్పి అనొచ్చు. లేదా ఒక చిరునవ్వు నవ్వండి. చిరునవ్వు నవ్వటం కూడా ఇష్టం లేదు, మీరు మామూలుగా ఎటు చూస్తే వెళ్ళిపోండి అంతే కదా. కానీ అలా చేయరండి చాలామంది. ఎందుకో తెలియదు. మరి అది ఒక రకమైన శాడిజమా లేకపోతే ఇంకోటో తెలియదు. నేను చాలామందిని చూస్తుంటాను ఇట్లా రోడ్డు మీద. చాలా అసహ్యంగా ఉంటుంది ఆ హ్యాబిట్ అసలు. ఇది వాట్ కైండ్ ఆఫ్ సివిక్ సెన్స్? ఇట్లా ఉన్నారు, చాలామంది ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. ముఖ్యంగా మన ఇండియాలో. విదేశాల్లో అయితే ఒక మనిషి ఎట్లా కలుసుకొని అనుకోకుండా చూడటం జరిగితే హలో అంటారు, లేకపోతే ఒక చిరునవ్వు నవ్వుతారు, ఊరుకుంటారు, అంతే అయిపోద్ది. వాళ్ళతో మన పని ఉంటుంది. ఎదుటి మనిషితో ప్రతి ఒక్కరితో పని ఏముంటుందండి కదా. అదొక సుహృద్భావ వాతావరణంలో వెళ్ళిపోతుంది. అదొక సివిక్ సెన్స్కి, ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఉండేటువంటి మనుషుల యొక్క తాలూకా అలవాట్లు, హ్యాబిట్స్. మనం వెళ్తాం, విదేశాలు వెళ్తాం, ఇది వెళ్తాం. అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటాం. మళ్ళీ ఇండియా రాగానే ఇలాంటివన్నీ కూడా సివిక్ సెన్స్ లేదు. క్యూ కూడా అంతే. పెట్రోల్ పంపుల దగ్గర కానీ, సినిమా హాల్ దగ్గర కానీ, ఇంకా ఏదైనా దగ్గర కానీ మన వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. ఇవాళ ప్రతి ఒక్కడు అమెరికానే. పని ఉన్నా లేకపోయినా అక్కడ ఏం చేస్తాం అనేది తర్వాత సంగతి. ముందు వెళ్ళిపోవాలంతా అక్కడికి. అట్లా ఉంది ప్రస్తుతం. అక్కడ ఏం చేస్తారో మనకు అనవసరం. కానీ ఆ ఇండియాకి రాగానే మళ్ళీ కొంతమంది, అందరూ అనట్లేదు, కొంతమంది మళ్ళీ తమ పాత హ్యాబిట్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకు? నీ ఎడ్యుకేషన్ ఎందుకు? నీ విదేశీ యాత్రలు ఎందుకు? నీ జ్ఞానం ఏమిటి? నీలో మార్పు రాకపోతే, ఆ మౌలికమైనటువంటి మార్పు రాకపోతే మనిషిలో, చదువుకున్న తర్వాత, విజ్ఞానం వచ్చిన తర్వాత, తిరిగిన తర్వాత రాకపోతే ఇంకా దానివల్ల ఏంటి? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ నోయింగ్ సంథింగ్ యూనిక్ అరౌండ్ యూ కదా.
మళ్ళీ ఈ మధ్యలో ఇంకోటి చూస్తున్నానండి, చాలా డేంజరస్ హ్యాబిట్, వెరీ వెరీ డేంజరస్. ఈ మధ్య బైక్ నడుపుకుంటూ వెళ్ళిపోతుంటారు యూత్, చాలామంది యూత్. ముఖ్యంగా నేను చూసింది ఒక 16 నుంచి, అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఒక 35-40 సంవత్సరాల వాళ్ళ వరకు నేను చూస్తుంటాను ఈ మధ్యలో. ఆ రేంజ్లో వాళ్ళు మంచి ట్రాఫిక్లో కూడా ఫోన్ మాట్లాడుతూ, అంత అర్జెంట్ ఏంటో నాకు తెలియదు, మొబైల్ ఫోన్ ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకొని ఇలా నవ్వుకుంటూ రకరకాల విన్యాసాలతో మొబైల్ తోలుతూ ఉంటారండి. మంచి ట్రాఫిక్ అది. అసలు వీడు వెళ్ళి ఎవరిని గుద్దుతాడా అనిపిస్తూ ఉంటుంది. అసలు నా కళ్ళ ముందు చాలామంది ఇలా వెళ్ళి ముందు వాళ్ళని గుద్దేశారు. వీళ్ళ అజాగ్రత్తకి ముందు వాడు బలి అవుతుంటారు. ముందున్న వాళ్ళు ఒక్కోసారి వెనకవాడు కూడా వచ్చి వీడిని గుద్దటం, వీడికి వాడికి తగలటం, లేకపోతే ఒక్కోసారి ముందు వాడికి బాగా తగలటం, లేకపోతే వీడే పట్టడం. నా ముందైతే ఒక్కొక్కసారి ఇట్లా మొబైల్ మాట్లాడుకుంటూ స్పీడ్గా వెళ్తూ నా ముందు టపాల్మన పని అసలు రక్తం కూడా కార్చుకున్నటువంటి సీన్స్ నేను చాలా చూశాను. మీకు బాగా అర్జెంటు ఒక ఫోన్ వచ్చింది, పక్కకి వెళ్ళండి, బండి ఆఫ్ చేయండి, మాట్లాడండి, ఒక 5 నిమిషాలు మాట్లాడండి, మళ్ళీ ఎక్కడిని వెళ్ళిపోండి. కానీ ఇట్లా పెట్టుకొని అంత అర్జెంటే ఉంది. నువ్వేమైనా యుద్ధానికి వెళ్తున్నావు, 1 నిమిషంలో యుద్ధం పోతే విదేశాన్ని ఆక్రమిస్తాయి దేశాన్ని, అంత అర్జెంటా ఏంటి? అంత అర్జెంటు నాకు అర్థం కాదు. మొబైల్ ఫోన్ అలా పెట్టుకొని దారిలో అలా నడపటం, దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ చాలా ఉండట్లేదు. అంటే యాక్షన్స్ అనే కాదండి, ఇతరుల నుంచి కూడా, పీపుల్ నుంచి కూడా, సొసైటీ నుంచి కూడా దీన్ని బాగా ఖండించాలి. వీళ్ళు నాశనం కావడం కాదు, ఎదుటి వాళ్ళకు కూడా వీళ్ళని బట్టే దే కాజ్డ్ యాక్సిడెంట్స్. చాలా దారుణమైనటువంటి హ్యాబిట్ ఇది. ఎంతోమంది చెప్తుంటాను, కానీ అది సాగుతూనే ఉంటుంది. ఇది ఒక రకమైన ఏంటంటే, ఇది ఒక అంటురోగం లాగా ఒకరిని చూసి ఒకడు ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు. అదేంటో మరి నాకు అర్థం కాదు. ఫ్యాషన్ లాగా ఫలానా వాడు ఇట్లా పెట్టుకొని ఇలా వెళ్తున్నాడు, వాడిని చూసి ఈడు కూడా ఇలా పెట్టుకొని మొబైల్ పెట్టుకుని ఇట్లా మాట్లాడుకుంటూ ఇలా వెళ్తాం. అది ఫ్యాషన్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఫ్యాషనా అది? ఎంత డేంజరస్ హ్యాబిట్. అలా మాట్లాడుతున్నప్పుడు నీకు అసలు నువ్వు ఎటు వెళ్తున్నావో తెలియదు, నువ్వు మాట్లాడేటువంటి ఆ ధ్యాసలో ఉంటావు. ఎదుటోడు వచ్చి నిన్ను గుద్దుతాడా, లేదా నువ్వు వెళ్ళి ఇంకొకళ్ళు గుద్దుతావా? లేకపోతే పశువులు కూడా ఉంటాయి మన రోడ్డు మీద, స్ట్రే డాగ్స్ ఆర్ స్ట్రే కౌస్ తిరుగుతుంటాయి కదా రోడ్డు మీద, వీళ్ళు వాటికి గుద్దుతావా తెలియదు. చాలా డేంజరస్ హ్యాబిట్ అసలు. ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది అదే. అంత బ్రహ్మాండమైనటువంటి అర్జెంట్ పనులు ఏం లేవు. చక్కగా ఒక 2 నిమిషాలు పక్కనాగి మాట్లాడండి. ఎందుకు మీరు యాక్సిడెంట్లు పాలవటం, ఎదుటి వాళ్ళని యాక్సిడెంట్లు పాలు చేయటం అవసరమా? బైక్స్ మీద ఇలా పెట్టుకొని మొబైల్ చేయటం. మీకు కూడా మీరు చాలాసార్లు చూసుంటారు. అసలు ఒక్కోసారి అయితే వెళ్ళి టపటప వాయించాలనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కటి తెలుసు, కానీ ఇది ఒక అంటురోగంలాగా అయిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదు. ఇది నా ఆవేదన అండి. నా చుట్టుపక్కల చూసిన తర్వాత ఈ 2 మాటలు వీటి గురించి చెప్పాలనిపించింది నాకు, అందుకని చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి పంపించండి, లైక్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ సపోర్ట్స్ మీ టు డూ మోర్ వీడియోస్ ఆన్ more innovative ideas. Thanks a lot.